హాయ్ స్టూడెంట్స్. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. జస్ట్ నేను ఆ వీడియోని అక్కడ పాస్ చేసి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను అంతే. సో ఎటువంటి చేంజెస్ అయితే ఏం చేయలేదు. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక్కడ నో చేంజెస్ టు డిప్లాయ్. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏముంది అంటే ఇక్కడ మనము డిప్లాయ్ చేసిన తర్వాత ద డిప్లాయ్మెంట్ ప్యాకేజ్ ఆఫ్ యువర్ లాంబ్డా ఫంక్షన్ అంటే ఈస్ టూ లార్జ్ అని వస్తుంది. ఎందుకు టూ లార్జ్ అని వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ లైబ్రరీస్ అనమాట. ఇవి ఎక్స్టర్నల్ లైబ్రరీస్. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యొక్క మెమరీ సైజే మోర్ ఉంటుంది కంపేర్ టు అవర్ యాక్చువల్ కోడింగ్. సో దీన్ని మనము డైరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం లేదు. అయితే నేను ఇది డిలీట్ చేస్తుంటే నాకు ఒక ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి శామ్కి సంబంధించి. అయితే వీటికి వాటికి లింక్ ఎక్కడుందో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం. ఇది హెల్లో వరల్డ్ ఫంక్షన్. అండ్ హెల్లో వరల్డ్లోకి వెళ్ళి మనము చూస్తే ఇక్కడ ఇంపోర్ట్ జేసన్ మాత్రమే ఉంది. ఇక్కడ నార్మల్ కోడ్ ఉంది. రిక్వైర్మెంట్స్ రిక్వెస్ట్లు ఉన్నాయి. అయితే ఈ రెండు ఎందుకు వచ్చాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ లైప్ ఈ స్క్రిప్ట్స్ అనేవి బేసికల్గా ఇక్కడ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకుంటుంది. అయితే ఇక్కడ నేను జస్ట్ డిలీట్ చేస్తాను. నేను చూద్దాం ఏం జరుగుతుందో. డిలీట్ అండ్ డిలీట్ ఈ రెండింటిని డిలీట్ చేశాను నేను. కెనాట్ సెటప్ ఎస్డికే ఎట్ పైథాన్ 3 లాంబ్డా తెలుగు. ద ఎస్డికే సీమ్స్ ఇన్వాలిడ్. ఓకే, నేను ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తే ఏం జరుగుతుందో. లోకల్ టు ఓకే, ఇక్కడ అర్థమైంది. సో అది డిలీట్ చేసిన తర్వాత పాత్ అనేది రిమూవ్ అయిపోయింది. సో నేనేం చేస్తాను అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ పోయిందనమాట. అది సంగతి. ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళి చూసారా, ఇది ఎన్విరాన్మెంట్ డిలీట్ అయిపోయింది. సో సంథింగ్ రాంగ్ కాన్ఫిగరేషన్ జరుగుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో. దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇప్పుడు ఓన్గా ఒకటి క్రియేట్ చేద్దాం. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ 3.8 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే కొట్టేద్దాం. ఓకే 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 గట్ ద పాయింట్. ఈ ప్రాజెక్ట్ లోపల క్రియేట్ అవుతుంది, అది సంగతి. ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లము. ఓకే ఫస్ట్ ఓకే ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లము ఇది మనము వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లోపల మనము సెలెక్ట్ చేసుకుంటున్నామండి. సో మనం ఫైల్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్గా ఇక్కడ చూడండి, ఇది మన యొక్క ప్రాజెక్ట్ యొక్క లొకేషన్. ఓకే, ఇది వచ్చేసి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యే లొకేషన్. ఓకేనా, బట్ ఇక్కడ మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన యొక్క సెట్టింగ్స్లో మనకేమవుతుంది, మన ప్రాజెక్ట్ లోపలే మనము ఈ ఎన్విరాన్మెంట్ని కూడా క్రియేట్ చేసుకుంటున్నాం. అది నేను చేసిన రాంగ్. అయితే ఒకసారి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తున్నానో అప్పుడు ఆటోమేటిక్గా ఇది మారిపోతా ఉంది ఈ లొకేషన్. ఓకే, గుర్తుపెట్టుకుందాం. ఒకసారి దీంట్లోకి వెళ్దాం. సో ఇప్పుడు పైచామ్ ప్రాజెక్ట్స్ ఓకే, ఈ లొకేషన్ డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకుందాం. అయితే ఇక్కడ నేను పైచామ్ ప్రాజెక్ట్ లాంబ్డా తెలుగు 2 ఉంది కదా, నేను లాంబ్డా నాకు ఇప్పుడు అర్థమైంది తెలుగు 3 తీసుకుంటా. అయితే ఇక్కడ లాంబ్డా తెలుగు 3 ఉంది. ఈ లొకేషన్ వచ్చేసి లాంబ్డా తెలుగు 2 అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఈ లొకేషన్లో స్టోర్ చేసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ లొకేషన్లో నేనేం చేశాను అంటే ఏమైంది ఇక్కడ ఏమంటుంది, ఎన్విరాన్మెంట్ లొకేషన్ డైరెక్టరీ ఇస్ నాట్ ఎంటీ అని చూపిస్తుంది, అంటే ఆల్రెడీ ఉంది అంటుంది. 3 అని తీసుకుందాం. ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది పైచామ్లో. ఒక్క పని చేస్తాను, మీకు అర్థమైంది కదా. రీజన్ ఏంటి అంటే సింపుల్ ఓకే, సో చూడండి ఎంత లేట్గా ప్రాసెస్ అవుతుంది ఇది. వచ్చింది ఎట్టో ఫైనల్గా. నేను పైచామ్ ప్రాజెక్ట్స్ లోపల పెట్టుకుంటాను. నేను దీని లోపల ఓకే, దీని లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం.
అంటే మన ఎన్విరాన్మెంట్ సంబంధించినవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తున్నామని అర్థం. అది లాంబ్డా తెలుగు. లాంబ్డా ఈఎన్వి. ఓకే. సో లాంబ్డా ఈఎన్వి అని పెట్టుకున్నాను. ఓకే కొట్టాను. ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ ఎంటీ అంట. ఓకే. లాంబ్డా 4. ఓకే. సో చాలా కష్టంగా ఉంది. ఓకే. లొకేషన్‌లో మనం ఇక్కడ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ వేరే దగ్గర క్రియేట్ చేసాం. ఇందాక ఏం చేసామంటే 2 ఒకే దగ్గర క్రియేట్ చేయడం వల్ల 2 ఒకటే దగ్గరికొచ్చాయి. న్యూ విండోలో లాంబ్డా 4 చూద్దాం ఎప్పుడైనా ఎట్లా వచ్చిందో. యాహ్! చూసారా? ఇప్పుడు నార్మల్‌గా వచ్చింది. ఎందుకంటే మనము ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లొకేషన్ మనం చేంజ్ చేసాం. ఇదండి ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ యొక్క లొకేషన్ ఎక్కడుందో చూడండి. ఇప్పుడు లాంబ్డా ఈఎన్వి అని చూడండి. అక్కడ చూసినట్లయితే మీరు. అందుకు నాకెందుకొచ్చినాయా అనుకుంటా ఉన్నా దీంట్లో. ఎందుకంటే ప్రాజెక్ట్ లోపలే మనము వీటిని క్రియేట్ చేసాం. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్. సో, ఈటిలో ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందంటే ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమైంది అంటే మనకి అక్కడ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇది సొల్యూషను. దీన్ని నేను టచ్ చేయను. ఇది వదిలేద్దాం. ఓకే. అది బేసిక్‌గా. సో, మనం ఇప్పుడు యాక్చువల్‌గా ఇక్కడికెళ్ళిపోదాం. ఓకే. మనము స్టాక్ దేనికి క్రియేట్ చేసాం మనం? స్టాక్ తెలుగు 1 ఓకే. ఈ స్టాక్స్ క్రియేట్ చేసాం గదా! సో, నాకు ప్రాబ్లమ్ అయితే అర్థమైంది కాబట్టి నేను సింపుల్‌గా ఏం చేస్తానంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసాం గదా! లాంబ్డా దీంట్లోకొచ్చేద్దాం. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏందంటే ఇప్పుడు ఎక్స్‌టర్నల్ లైబ్రరీ ఇదేనా? లాంబ్డా తెలుగు ఇదనుకుంటా మనకి. యాహ్! ఇక్కడ లేదు చూడండి. ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేదు. ఎప్పుడైతే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలనుకోండి ప్లస్ సింబల్ కొట్టంగానే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎన్విరాన్మెంట్ వచ్చిద్ది. రాలేదు అంటే దీనికి ఎన్విరాన్మెంట్ లేదు అని అర్థం. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ మనము చేస్తుంది కాబట్టి దీనికి సెట్టింగ్స్‌లోకెళ్ళి అంటే నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకోవట్లేదండి. న్యూ ప్రాజెక్ట్‌లో నాకు ప్రాబ్లమ్ అయితే అర్థమైపోయింది. సో, నేనిక్కడ ఎగ్జిస్టింగ్ దాన్ని దీన్ని మోడిఫై చేశాను. ఇక్కడ చూసారా? లాంబ్డా ఇన్వాలిడ్ అని వచ్చింది. సో, నేనేం చేశానంటే దీంట్లోకే యాడ్ చేద్దాం. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఓకే. లోకల్ ఎన్విరాన్మెంట్ పైథాన్ 3.3 ఎక్కడ స్టోర్ చేయాలంటున్నాను? లొకేషన్ పైథాన్ ప్రాజెక్ట్స్ లాంబ్డా 2 తెలుగు. ఓకే. సో, ఇప్పుడు నేను లాంబ్డా 2 తెలుగు పెట్టుకున్నాననుకోండి, మళ్ళీ అదే ప్రాబ్లమ్ వస్తది. దీనికేం చేస్తానంటే లాంబ్డా 2 తెలుగు ఈఎన్వి అని పెడదాం. ఓకే. 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 అప్లై ఓకే. సో, మనదైతే డిస్టర్బ్ అవ్వలేదు. సో, ఇప్పుడు నేను ప్లస్ సింబల్ కొడతాను. చూడండి. వచ్చింది చూసారా? లాంబ్డా 2 తెలుగు ఈఎన్వి అని. సో, ఈ ఎన్విరాన్మెంట్ యాక్టివ్‌గా ఉంది. రైట్. అంతా బానే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ సామ్ ఉంది గదా! ఈ జిప్‌ని మనం డిలీట్ చేసేయాల. ప్రాబ్లమ్ అయితే అర్థమైంది మనకి. ఓకే. క్లియర్. నెక్స్ట్ అగైన్ ఓకే. లాంబ్డా 2 తెలుగు ఒకసారి సామ్ కాన్ఫిగరేషన్ టెస్ట్‌లోకున్నాను. సో, ఇందాక నేను డిప్లాయ్ చేస్తే నాకేమొచ్చింది ప్రాబ్లము? టెస్ట్ 2లో నాకు సైజ్ ఎందుకంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ వచ్చాయి గదా! దానివల్ల నాకు ఈ కోడ్ అనేది డిస్‌ప్లే అవ్వలేదన్నమాట. అది ప్రాబ్లము. సో, సొల్యూషన్ అయితే ఫైండ్ ఔట్ చేసేసాం. లెట్స్ డిప్లాయ్ సామ్ బిల్డ్ చేయాలి ఫస్ట్. సో, ఫస్ట్ కమాండ్ సామ్ బిల్డ్ తర్వాత సామ్ డిప్లాయ్. సో, బిల్డ్ చేసిన తర్వాత మీకిక్కడ జిప్ ఫైల్ వస్తది. కెనాట్ సెటప్ ఎస్‌డికే లాంబ్డా తెలుగు టు పైథాన్ ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. దీంట్లో ఒకసారి చూద్దాము. ఈ బిల్డ్‌లో మనదుందా లేదా అని. ఉంది. యాహ్! ఇప్పుడు చూసారా మన కోడ్ మాత్రమే ఉంది. ఇట్స్ క్లీన్డ్ కోడ్. సూపర్. నెక్స్ట్ సామ్ డిప్లాయ్. ఓకే. సో, ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాం మళ్ళీ. సో, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదిగో ఈ ఈ ఈ స్టాక్‌లో డిప్లాయ్ చేసుకుంటున్నాం మనం. అంటే ఏం చేస్తున్నామంటే మనము డైరెక్ట్ మెయిన్ స్టాక్‌ని టచ్ చేయకుండా ఓకే. కొత్తగా ఒక స్టాక్ క్రియేట్ చేసుకొని ఆ స్టాక్‌లో మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. వన్స్ రెడీ అయిందనుకోండి మనం అప్పుడు మెయిన్ స్టాక్‌లోకి మెర్జ్ చేసుకుంటాం. అప్పటిదాకా మెర్జ్ చేయం. ఇదొక ప్రాసెస్ ఇది డెవలప్‌మెంట్‌లో. ఇక్కడ చూసారా? అప్‌డేట్ వచ్చింది. ఇందాక ఫస్ట్ అయితే క్రియేట్ అవుతది. ఇక్కడ మనకి అప్‌డేట్ వచ్చిందంటే ఆల్రెడీ ఉన్న వాటిల్ని అప్‌డేట్ చేస్తుందన్నమాట ఇది. ఆ స్టాక్‌ని అప్‌డేట్ చేస్తది. యెస్. సో, ఒకసారి ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసామనుకోండి. మనం ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చిందో లేదో తెలిసిపోద్ది ఇక్కడ.